అసెంబ్లీ సమావేశాల వేళ తెలంగాణలో నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. బీజేపీ బీఆర్ఎస్ మధ్య సీక్రెట్ ఫ్రెండ్షిప్ నడుస్తుందని, రాష్ట్రంలో అభివృద్ధి పనులకు సైంధవులు అడ్డుపడుతున్నారని సీఎం రేవంత్ హాట్ కామెంట్స్ చేయగా, అంతే ధీటుగా విపక్షాల సైడ్ నుంచి కౌంటర్ అటాక్స్ వస్తున్నాయి. కేంద్రం నుంచి రావాల్సిన పన్నుల వాటా, ప్రాజెక్టు అనుమతుల సహా రైతు సమస్యలపై నేతలు కారాలు మిర్యాలు నూరుతున్నారు. త్రిముఖ పోరులో ఎవరు తగ్గేదిలే అన్నట్టుగా పొలిటికల్ బాంబులు పేల్చుతున్నారు. ఓవైపు బడ్జెట్ సమావేశాలు, మరోవైపు ప్రధాన పార్టీల మధ్య డైలాగ్ వార్స్తో తెలంగాణ రాజకీయాలు హాట్గా సాగుతున్నాయి. అసెంబ్లీ సెషన్స్కి వారం రోజుల ముందు నుంచే మాటల వాడిని పెంచారు నేతలు. కేంద్రం నుంచి పన్నుల వాటా, ప్రాజెక్టులకు అనుమతుల జాప్యం, రాష్ట్ర అప్పులపై విపక్షాలే టార్గెట్గా తీవ్రస్థాయిలో మండిపడ్డారు సీఎం. రాష్ట్రంలో అభివృద్ధి పనులకు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటెల అడ్డుపడుతున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎక్కడి నుంచి పేరొస్తుందనే అక్కసుతో నీటి ప్రాజెక్టులు సహా RRR మెట్రో 2వ దశకు అనుమతులు రాకుండా అడ్డుకుంటున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. తెలంగాణ అభివృద్ధికి కిషన్ రెడ్డి సైంధవుడిలా మారిపోయారని సంచలన వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణకు రీజనల్ రింగ్ రోడ్ ఇచ్చామంటూ పరేడ్ గ్రౌండ్ వేదికగా ప్రధాని మోడీ చెప్పారని, హైదరాబాద్కు మెట్రో రైలు ఇచ్చామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారని, అవి నిజమైతే ఎక్కడున్నాయని సీఎం రేవంత్ ప్రశ్నించారు. గతంలో జైపాల్ రెడ్డి తీసుకొచ్చిన మెట్రో రైల్ సిటీలో కనిపిస్తోందని, కిషన్ రెడ్డి తెచ్చింది ఎక్కడుందో కనబడటం లేదన్నారు. రీజనల్ రింగ్ రోడ్డుకి భూసేకరణ చేయకూడదనే డిమాండ్తో బీజేపీ ఎంపీలు ఈటెల రాజేందర్, లక్ష్మణ్ ధర్నా చేస్తున్నారని గుర్తు చేశారు. రాష్ట్రానికి మేలు జరగొద్దని బీఆర్ఎస్ నేతలు కోరుకుంటున్నారని, దానికి కిషన్ రెడ్డి పూర్తిగా సహకరిస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రం సహాయ నిరాకరణ చేస్తున్నారని ఆరోపించారు. నిజంగా రాష్ట్ర అభివృద్ధి పట్ల కిషన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే మూసీ పునరుజ్జీవం, హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణ, రీజనల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టులను తేవాలని డిమాండ్ చేశారు. గంగా, యమునా నదుల ప్రక్షాళనను సమర్థించుకునే ఆయన మూసీకి ఎందుకు అడ్డం పడుతున్నారని ప్రశ్నించారు. కిషన్ రెడ్డి వల్ల హైదరాబాదుకి ఏం జరిగిందో చెప్పాలన్నారు. అధిక నిధులు ఇచ్చినట్లు నిరూపించినా, ఇకపైన కొత్త నిధులు తీసుకొచ్చినా ఆయనకు గండపెండేరం తొడిగి సన్మానిస్తానని అన్నారు రేవంత్. పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతలకు జాతీయ హోదా తీసుకురావాలన్నారు. కేసీఆర్, కిషన్ రెడ్డిలు రహస్య స్నేహితులని అన్నారు రేవంత్. తెలంగాణ రాష్ట్రం 2014 జూన్ 2 నుంచి ఇప్పటి వరకు కేంద్రానికి చెల్లించిన పన్నులు ఎన్ని? అందులో కేంద్రం తిరిగి తెలంగాణకు ఇచ్చింది ఎంత? ఏ రూపంలో ఇచ్చిన నిధులైనా లెక్కల ప్రాతిపదికన మాట్లాడుకుందాం. అన్నింటిపైనా చిత్తశుద్ధితో చర్చ చేద్దాం అంటూ సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సవాల్ విసిరారు. చర్చకు తాను, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కలిసి వస్తామని, తెలంగాణ చెల్లించిన పన్నుల కంటే కేంద్ర ప్రభుత్వం అదనంగా నిధులు ఇస్తే అక్కడికక్కడే కిషన్ రెడ్డికి సన్మానం చేస్తామని అన్నారు. తెలంగాణకు కేంద్రం 10 లక్షల కోట్ల నిధులు ఇచ్చిందంటూ కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సీఎం ఈ మేరకు స్పందించారు. తెలంగాణలో ప్రాజెక్టులను బీజేపీ అడ్డుకుంటోందన్న సీఎం రేవంత్ రెడ్డి ఆరోపణలని అంతే ధీటుగా తిప్పికొట్టారు కిషన్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను తమపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని కేంద్ర మంత్రి కౌంటర్ అటాక్ చేశారు. ఏదైనా ప్రాజెక్టును అడ్డుకున్నట్టు నిరూపించారని సవాల్ చేశారు. హామీల నుంచి తప్పించుకునేందుకే కేంద్రంపై నెపం వేస్తున్నారని కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. అప్పుల పేరు చెప్పి తప్పించుకోవటం రేవంత్, రాహుల్ అసమర్థతకు నిదర్శనమన్నారు కిషన్ రెడ్డి. ఇక ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పైన నిప్పులు చెరిగారు సీఎం రేవంత్. 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ చేసింది అప్పులు, తప్పులు మినహా ఇంకేమున్నాయని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ 10 ఏళ్లలో 7 లక్షల కోట్లు అప్పులు చేశారు. ప్రాజెక్టుల పేరిట కాంట్రాక్టర్లతో అగ్రిమెంట్లు చేసుకుని కమిషన్లు తీసుకున్నారు. ఆఖరికి వారికి 42,000 కోట్ల బకాయిలు పెట్టిండన్నారు. ప్రతి నెలా ప్రభుత్వానికి 18,500 కోట్ల ఆదాయం వస్తుండగా, అందులో ఉద్యోగుల జీతభత్యాలకు 6,500 కోట్లు, నాడు అయ్యగారు చేసిన అప్పులకు 6,500 కోట్లు కట్టాల్సొస్తోందని తెలిపారు. మిగతా 5,000 కోట్లను సంక్షేమ పథకాలు, పలు ప్రాజెక్టులకు వినియోగిస్తున్నామని పేర్కొన్నారు. ఉన్న పథకాలని అమలు చేయాలంటే ప్రతి నెల 9,000 కోట్లు తక్కువ పడుతున్నాయని చెప్పారు. గత ప్రభుత్వం చేసిన అప్పులకే నెలకు 6,000 కోట్లు చెల్లిస్తున్నామన్నారు. పంటలు ఎండి రైతులు గోసపడుతుంటే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు సంబరపడిపోతున్నారని ఆరోపించారు సీఎం.
ప్రజల నుంచి జీతభత్యాలు తీసుకుంటూ పని చేయని వారు దేశంలో కేసీఆర్ ఒక్కరేనని వ్యాఖ్యానించారు రేవంత్. స్టేచర్ ఉందని అనుకుంటున్నారు, కానీ ప్రజలు ఆయన్ని స్ట్రెచ్చర్ పైకి పంపించారు. ఈసారి ఏకంగా మార్చురీకే పంపిస్తారు అని రేవంత్ రెడ్డి మాట్లాడటం కలకలం రేపింది. బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్తో పచ్చి అబద్ధాలు చెప్పించారని విమర్శించారు కేటీఆర్. గవర్నర్ ప్రసంగంలో కొత్త విషయాలు చెప్తున్నారనుకున్నాం. రైతులకు భరోసా ఇస్తారని భావించాం. 20-30% మించి రైతులకు రుణమాఫీ జరగలేదు, కానీ పూర్తిగా చేసినట్లు గవర్నర్తో అబద్ధాలు చెప్పించారన్నారు. సీఎం రేవంత్ చేతకానితనం వల్ల అనేక ఎకరాలకు నీరందటం లేదు. 20% కమిషన్ తప్ప విజన్ లేని ప్రభుత్వం ఇది. సాగునీటి సంక్షోభం, రైతుల ఆత్మహత్యలపై గవర్నర్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కాంగ్రెస్ చేసిన అప్పుల గురించి ప్రస్తావన లేదు. ఢిల్లీకి మూటలు పంపించేందుకే ఈ ప్రభుత్వం ఉంది అని కేటీఆర్ విమర్శించారు. తాజాగా అసెంబ్లీ సమావేశాల నుంచి జగదీష్ రెడ్డి సస్పెన్షన్ రాజకీయాలను కుదిపివేసింది. దళిత స్పీకర్ను అవమానించేలా మాట్లాడారని అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేస్తే, అసెంబ్లీలో విపక్ష సభ్యులు మాట్లాడకుండా గొంతు నొక్కుతున్నారని బీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పించారు. మొత్తానికి ఆరోపణలు ప్రత్యారోపణలతో తెలంగాణ రాజకీయం హీట్ పుట్టిస్తోంది. త్రిముఖ పోరులో ఎవ్వరూ తగ్గట్లేదు.